మిత్రులు ఇవాళ మీ స్ఫూర్తి మొట్టమొదటిగా నేను చెప్తున్నా దుబ్బాక స్ఫూర్తితోటి. ఎందుకంటే ఇదే జాగల హరీశ్వర్ రావు ఆయన అడ్డ చేసుకొని ఇక్కడి నుంచి కోట్లాది రూపాయలు వచ్చాడు. అదేవిధంగా ఎన్నో లిక్కర్స్ బాటలన్నింటిని కూడా లిక్కర్లు ఏర్లై పారించండి ఇంటికెళ్ళి. అయినా కానీ దానికి లొంగకుండా ఇవాళ భారతీయ జనతా పార్టీని గెలిపించిన అదే స్ఫూర్తితోటి ముందుకెళ్లి హుజూరాబాద్ లో మా ఎమ్మెల్యే ఈటల అన్నను కూడా అక్కడి ప్రజలందరూ కూడా గెలిపించుకున్నారని చెప్పి తెలియజేస్తున్నా. ఎందుకంటే ఎప్పుడైనా కానీ ప్రజలకు మెచ్చేది నచ్చేది పని చేసే నాయకుడు ఎప్పుడున్నా కానీ వారికి తోకా లేదని చెప్పి మీ అందరినీ తెలియజేస్తున్నా. ఎందుకంటే 6 సార్లు ఎమ్మెల్యే ఉన్నా ఈటల రాజేందర్ గారిని మళ్ళీ 7వసారి కూడా గెలిపించుకున్నాడంటే అతని ఎంత లోకప్రియుడో మీ అందరు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా రేపు పొద్దున ఇదే మన రఘునందన్ గారు గారిని కూడా రేపు రాబోయే ఎలక్షన్స్ వల్ల కూడా ఆయన చేస్తున్న సేవ, ఆయన ప్రశ్నిస్తున్న తీరు మీరు అందరూ అసెంబ్లీలో చూస్తున్నారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతుంటే కేసీఆర్ గారికి ముఖం మొత్తం మాడిపోతుంది. జవాబు ఇవ్వడానికి ఇవాళ ఆయన దగ్గర జవాబులు ఉండవు. అటువంటి దానిని ఇవాళ చేస్తున్న మన రఘునందన్ గారు కూడా ఇదే విధంగా మా ఈటలన్న బాటలో నడుస్తాడని చెప్పి కూడా అనుకుంటున్నా. పెద్దలు మిత్రులు మా మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ గారు, మా మెదక్ అధ్యక్షుడు శ్రీనివాస్ గారు, అదేవిధంగా సిద్దిపేట అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి గారు, ఇక నా వేదిక మీద ఉన్న పాత మిత్రులందరికీ, పాత మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటా. ఇవాళ చాలా సంతోషంగా ఉంది. సంవత్సరం పూర్తి చేసుకున్న తర్వాత మళ్ళా మీరందరూ సంతోషంగా ఉన్నప్పుడు నేను వచ్చి కాలు పెట్టడం. ఇవాళ మీరు చూస్తున్నారు, చీమలు ఏవైతున్నాయో పుట్టలు కడతాయి. అవునా? చీమలన్నీ కూడా పుట్టలు కడతాయి. కానీ ఆ పుట్టలకి ఎవరు చేరుతారు? పాములు పోయి చేరుతాయి. అదే విధంగా మన ఉద్యమ నాయకులు త్యాగాలు చేసి 1200 మంది పిల్లలు, అంతేకాకుండా ఇటువంటి నాయకులందరూ కూడా వేదిక మీద ఉన్న నాయకులు అని ఇవాళ పాములాగా దూరి కేసీఆర్ ఆయన కుటుంబం పరిపాలిస్తున్నది మీరు అందరు కూడా చూసారు. కానీ వాళ్ళు ఈ దుబ్బాక దెబ్బతోటి, అదే విధంగా మన హుజూరాబాద్ దెబ్బతోటి ఇవాళ పాము బయటకు వచ్చింది. పాము భయపడి బయటకు వచ్చేసిందిగా. బయటికి వస్తే మన వాళ్ళు ఎట్లా ఆడుకుంటున్నారు దాంతో, రా బిడ్డ 5 రోజుల లోపల ఉన్నావు, ఇక నీ సంగతి ఏం చెప్తాం అంటున్నారా లేదా? అందుకే ఫామ్ హౌస్ ఇడిచిపెట్టిండు. ఫామ్ హౌస్ కాదంట, అది ఫార్మర్స్ హౌస్ అంట. ఫార్మర్స్ హౌస్ అంటే వ్యవసాయ క్షేత్రము, వ్యవసాయం చేసుకుంటున్నా కాబట్టి దాని ఫామ్ హౌస్ అంటే అని నామోషి అవుతున్నాడు. ఫామ్ హౌస్ అంటే అది ఇన్ని రోజులేమో అది ఒక తాగుడు అడ్డాయి. అవునా? ఇవాళనేమో ఆయనకు అది ఫార్మర్స్ హౌస్ లాగా కనపడుతుందంట. అయ్యా, ఇక నీ దినం అయిపోయింది. ఇవాళ నిన్ను ఎక్కడ చూస్తా, ఏ ఊర్లో చూస్తా, ఎక్కడ చూస్తా, ఏ విధంగా అయితే నిన్ను ఫామ్ హౌస్ లోకి వెళ్ళి బయటికి తీసుకొచ్చిర్రో మా ఈటల గారు కానీ, రఘునందన్ గారు కానీ, మా బండి సంజయ్ గారు కానీ, ఇక ప్రజలందరూ కూడా మీ అమ్మడి పడతారు. నువ్వు పుట్టలకి వెళ్ళి బయటికి వెళ్ళావు, చీమలు పెట్టిన పుట్ట ఏదైతుందో దాంట్లో నుంచి తరిమి ఇవాళ బయటికి రావాల్సిన అవసరం వచ్చింది. ఇవాళ నువ్వు చెప్తున్న ప్రతి ఒక్క అబద్ధం నువ్వేం మాట్లాడుతున్నావు? దళిత బంధు ఇస్తా అన్న దానిని పక్కకు పెట్టి, దళిత ముఖ్యమంత్రి చేస్తా అనే దాన్ని పక్కకు పెట్టి, డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్న దాన్ని పక్కకు పెట్టి, ఈటల రాజేందర్ గారు గెలిచిన దాన్ని మరిపియాలని చెప్పి ఇవాళ కేంద్రం మీద ఏం పంపుతున్నాడంటే, కేంద్రం మీద ఏమంటున్నాడు? వరి అంటే కొనట్లేదంట. ఇన్ని సంవత్సరాలు ఎవరు కొన్నారు? ఇప్పుడు కూడా ఎవరు కొంటున్నారు? ఏ ఒక్క గింజ కూడా మీ అందరినీ తెలియజేస్తున్నా, ప్రతి ఒక్క గింజ మనం పండించినా, ప్రతి ఒక్క వడ్లను అన్నిటిని కూడా, వడ్లు ఏవైతే మీరు రైతులు పండిస్తారో రైతులకు ఖాళీ వడ్లతో సంబంధం. అవునా కదా?
మీరు పండించిన ఓట్లను FCI తీసుకొని పోతుంది. FCI ప్రతి ఒక్క గింజను తీసుకొని పోతుందని చెప్పి కూడా మీ అందరినీ తెలియజేస్తున్నా. ఆడ ఉన్న గని బ్యాగ్స్ ఏవైతే దాంట్లో నింపడానికి బ్యాగ్స్ కానీ దానికి ఉన్న కట్టాల్సిన సుతులి తాడు కానీ ఆడ సాఫ్ సఫాయి కానీ ఆడ అన్ని లేబర్ ఛార్జీలు కానీ అన్ని ఇస్తే ఇవాళ నేను వస్తుంటే చూస్తున్నా. ఆ గని బ్యాగ్ల మీద కూడా కేసీఆర్ ఏం చేసిండు, ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం బొమ్మ పెట్టుకున్నాడు. అయ్యా మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం బొమ్మ పెట్టుకున్నావు కదా సంచి మీద, మళ్ళీ కేంద్రాన్ని ఎందుకు బద్నాం చేస్తున్నావు అని అడుగుతున్నా. నీవే కదా కొంటున్నా అని చెప్తా అంటున్నావు కదా, ఏ ఒక్క సంచి మీద ఇవాళ వీళ్ళు ప్రొక్యూర్ చేస్తున్న సంచుల మీద ఏదో ఒక్క దాని మీద చూస్తా కానీ దాని మీద తెలంగాణ రాష్ట్ర బొమ్మ ఉన్నది. అది నీవు వేసుకుంటావు, అది చేస్తావు, కొంటున్న నీవు అని చెప్తావు, కానీ బద్నామేమో చేసి అలా కేంద్రాన్ని చేస్తావు అని చెప్పి తెలియజేస్తున్నా. మీ అబద్ధాలు అన్ని టైం అయిపోయింది, ఇక అబద్ధాల టైం అంతా అయిపోయింది. ఇవాళ ప్రశ్నించి ప్రజలందరికీ కూడా నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాటలో ఎవ్వరు కూడా విశ్వాసం చేసే పరిస్థితుల్లో లేరు. కాబట్టి ఇక ప్రజలు జవాబిస్తారు. ఇంతకుముందు ఏంటంటే అక్కడో ఇక్కడో ఒకడంట బీజేపీ వాడు ఉన్నాడు, ఏనా ఆడోడు ఈడో చేరిండట బీజేపీ వాడు. అయ్యా ఇవాళ బీజేపీ వాడు ఏం చేస్తున్నాడు, రోజు నీతో ప్రెస్ మీట్ పెట్టిస్తుంటా లేదా, రోజు నీతో అర్పిస్తుంటా లేదా, అవునా కదా. ఇప్పుడు ఆడోడు ఈడోడు నాడు రా చూసుకుందాం డబ్బుంటే. హుజూరాబాద్లా వాళ్ళు పైసలు వంచుతుంటే ఉరికించి కొడితే రూమ్లలో పోయి పోలీస్ ప్రొటెక్షన్ తీసుకుంటారు. ఎమ్మెల్యేలు రూమ్లలో తలుపులు పెట్టుకొని ఉన్నారు. టీవీలలో చూసారు కదా ఏ విధంగా చైర్మన్ పైసలు వంచుతుంటే బీజేపీ కార్యకర్త ఒక్క పైసా ముట్టలే. ఆ పైసలన్నిటిని కూడా తీసుకుపోయి పోలీసులకు అప్పచెప్పాడు. మనోడు ఏం పేరు నరేషే కదా. ఆనాడు నరేష్ కూడా సిద్దిపేటలో పైసలు దొరికితే ఆ పైసలను కూడా తీసుకుపోయి టీవీకి చూపించి పోలీసు వాళ్ళకి అందజేసిండే తప్ప ఒక్కనాడు భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఒక పైసలు ముట్టలేదని చెప్పి కూడా మీ అందరినీ తెలియజేస్తున్నాను. ఇది భారతీయ జనతా పార్టీ స్ట్రెంగ్త్. ఆయన ఏమంటున్నాడు, ఇవాళ రామదండు ఛాలెంజ్ చేస్తాడట. ఇవాళ కేటీఆర్ అంటున్నాడు ఎక్కడెక్కడైతున్నారో రాళ్లతోటి కొట్టండి బీజేపీ వాళ్ళని అంటున్నాడు, రాళ్లతోటి. అయ్యా నువ్వు మొత్తం చూస్తే ఖాళీ హుజూరాబాద్ లో ఉరికించారు, ఈడ దుబ్బాకలో ఉరికించారు, నిన్ను తెలంగాణ ఉరికించడం మొదలు పెడితే భారతీయ జనతా పార్టీ ఒక రామదండు, అవునా. ఆ రామదండు దిగుతే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి అటకు నుంచి కటన్ దాకా ఏదైతున్నదో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా వస్తారని చెప్పే విషయం నేను మర్చిపోతున్నాం అని చెప్పి తెలియజేస్తున్నాను. నిన్నటి దాకా మా చెంతన ఉండి మా నాయకుల దగ్గర పోయి మా మోడీ గారిని ఇట్లా అని చెప్పి వంగి అమిత్ షా గారి దగ్గరికి ఇట్లా అని చెప్పి అడుక్కొని వచ్చి ఇవాళ మేము లంచాలు తింటున్నామంటావా? మేము రాఫెల్ మీద ఏదైతున్నదో రాఫెల్ మీద మేము లంచాలు తిని మేము జీవితం తీస్తున్నాం అంటే మా పార్టీని నడుపుతామంటావా? మొత్తం ప్రపంచ దేశాలలోనే ఇవాళ మెచ్చిన ఎవరైతే ఎక్కడ కూడా కపటం లేని, ఎక్కడ కరప్షన్ లేని, మతకల్లాలో లేని ముఖ్యమంత్రి ఎవరైతే రూల్ చేస్తున్నాడంటే అది మోదీ గారు. ఒక ప్రధానమంత్రి అంటే అది మోదీ గారు అని చెప్పి ఎవరని చెప్తారు. ఖాళీ బెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అని మీ గూగుల్లో కొట్టండి. బెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అని మీరు గూగుల్లో కొడితే మీకు మోదీ పేరు వస్తుంది. వర్స్ట్ ఫెలో ఇన్ ద కంట్రీ ఇన్ ద వరల్డ్ అని చెప్తే మీరు కొట్టండి, గూగుల్ మీద చూడండి. వర్స్ట్ ఫెలో ఇన్ ద వరల్డ్ అని చెప్తే కేసీఆర్ పేరు వస్తుంది. ఇది మాకున్న పరపతి. దీనిని నీవు రాఫెల్ లంచం తీసుకున్నామని చెప్పి ఖాళీ ఏదేది బట్టగాల్చి మీద ఎంతమంది చూస్తావా? ఏ ఒక్క ప్రజలను నమ్ముతారా? ఎవరన్నా ఒక్కరన్నా కానీ మోదీ గారి మీద శంకిస్తారా అని అడుగుతున్నా. అంతేకాదు 17 రాష్ట్రాలలో ఇవాళ భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రులు ఉన్నారు. ఏ ఒక్క ముఖ్యమంత్రి మీద కానీ అభియోగం వచ్చిందా అని చెప్పి అడుగుతున్నా. ఎవరైనా కానీ ఏడనన్నా కానీ ఆ రాజ్యాలలో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆదర్శంగా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి అటువంటి పార్టీ, అటువంటి నాయకత్వం ఉన్న భారతీయ జనతా పార్టీని నీవు ఇది కూడా నీకు లేవని చెప్తున్నా.
ఏది ఇది కూడా ఇన్ని రోజులు ఏదైతుందో అసెంబ్లీలో ఇద్దరు రాజో సింగ్ అండ్ రఘునందన్. ఇప్పుడు ఇంకో రాజేందర్ వస్తున్నాడు. అవునా? ఈ ముగ్గురు గిట్ల రేపు పొద్దున అసెంబ్లీకి దమ్ముంటే అసెంబ్లీ పెట్టి ఈ ముగ్గురు మాట్లాడే మాటలు ప్రశ్నించే మాటలకు నీకు ఇది రాకపోతే చెప్పని అడుగుతున్నా, ఇది రాకపోతే చెప్పని అంటున్నా. ఇమ్మీడియట్ గా ఉరకాల్సిందే నీవు. ఈ ముగ్గురు ఎప్పుడైతే దిగి భారతీయ జనతా పార్టీ నాయకులు నేను ఎప్పుడైతే ప్రశ్నించడం మొదలు పెడతారు, కాబట్టి ఇటువంటి నాయకులు భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. మీ అందరికి కూడా అండగా ఉంటారు. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఇంకా ఇటువంటి విజయోత్సవ సభలు రఘునందన్ గారు చేసుకుంటారు. తప్పక మేము వస్తామని చెప్పి కూడా మీ అందరూ నేను తెలియజేస్తున్నా. తప్పక మేము వస్తాం. నాతో పాటు మన అధ్యక్షులు బండి సంజయ్ గారు వారు కూడా వస్తా అని చెప్పారు. దాన్ని రమ్మన్నారు ఆఫీస్కు. నేను ఆఫీస్కు పోతే ఆడ ఇమ్మీడియట్ గా తరుణ్ చుగ్ గారితో ఆయనకి ఇద్దరు కలిసి వేరే ఒక ఇంపార్టెంట్ పని వస్తే నాకు చెప్పిండు, రఘునందన్ భాయ్ సంజయ్ అన్న ఆయన తరఫు నుంచి నీకు అభినందన తెలియజేయమన్నాడు. అదేవిధంగా మొత్తం టోటల్ దుబ్బాక ప్రజలకందరికి కూడా ఆయన సుమాంజులు బెస్ట్ విషెస్ అన్నిటిని కూడా తెలపాలని చెప్పారు. కాబట్టి మీరందరూ కూడా ఇదే విధంగా సహకరించి మన దుబ్బాకను పైకి తీసుకురావాలని కోరుతూ, భారత్ మాతాకి రెండు చేతులు ఉన్న వాళ్ళు మాత్రమే ఎత్తండి, చేతులు లేని వాళ్ళు మాత్రం ఎత్తుంది ప్లీజ్. భారత్ మాతాకి ధన్యవాదాలు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.